రైట్లు పెంచుకుంటున్నారు, మీరు ఖర్చులు మొత్తం పెంచుకుంటున్నారు, కార్వేన్లు పెంచుకుంటున్నారు, ఎక్స్ట్రా ఖర్చు తప్ప కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎవరైనా వచ్చి నా దగ్గర చర్చకొస్తారో చెప్పండి. ఎవరు పెట్టారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లివింగ్ చెప్పానండి వాళ్ళని. వీళ్ళంతా పెంచి ఎవరి దగ్గర దోచుకుంటున్నారు? ఇది ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. మీరు 440 రూపాయల టికెట్ ఎవరి దగ్గర? ప్రజల దగ్గర దోచుకుంటున్నారు. ఇది ఎంతదాకా కరెక్ట్? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి, ప్రజలు ఆలోచించాలి, గవర్నమెంట్లో ఆలోచించాలి. ఇది ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు తీసుకొని ఏది మీరు సినిమాకి ఇప్పుడు బస్కి మన ఊర్లో వెళ్ళాల్సి వస్తే బస్సు ఎంత రేట్ అయినా కొంటున్నారు కదా అని, సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి ఆ ఎంటర్టైన్మెంట్ విషయంలో వాళ్ళు టికెట్ ఎంత రేట్ అయినా కొంటారని ఫ్యాన్స్ అని అభిమానాన్ని మనం దోచుకోకూడదు, అభిమానాన్ని దోచుకోకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఛాంబర్లు కూడా హనుమాన్ థియేటర్లకు అన్నింటికి థియేటర్లు ఇస్తాయని, గవర్నమెంట్ కూడా 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయని, మరి అలాగే రేట్లు పెంచకుండా చూస్తాయా? మళ్ళా లేదు ఈ రేట్లు పెంచేసి ఈ థియేటర్లు ఆర్టీసీ బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు జనాలను దోచుకుంటున్నట్టు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా ప్రజలకు దూరం చేసి వాళ్ళ దగ్గర కూడా మనం దోచుకోవాలని చూస్తామా? ఒక్కసారి ఈ 2 గవర్నమెంట్లు చొరవ తీసుకుంటాయో లేదో చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మీకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. ఎందుకంటే రేట్లు అనేది మరి మీరు అబ్నార్మల్ రేట్లు మీ ఇష్టం వచ్చేది పెంచి 150 రూపాయల టికెట్ తీసుకొచ్చి 440 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్ట్, 300 రూపాయలు పెట్టడం ఎందాక కరెక్ట్? ఇది తెలంగాణ గవర్నమెంట్కి కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలు డబ్బుని మనం తీసుకొని ఏం చేస్తున్నాం? ఇలా రెమ్యునరేషన్లు పెంచుతున్నాం, ఇలా ఎంజాయ్మెంట్ పెంచుతున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా చెప్తున్నా. అలాగే మీకు దయచేసి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పోసాని కృష్ణమురళి గారు ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్, సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని, ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత బడ్జెట్? మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు మీ చుట్టాల నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడి దాకా వెళ్తుంది సార్ ఇది? మీరు పెట్టిన గైడ్లైన్సే కదా 100 కోట్లు దాటాలని, మీరు పెట్టిన గైడ్లైన్సే కదా మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోక్ ఎందుకు ఇవ్వలేదు? భగవత్ కేసులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమా ఆడడం కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం? ఇదా మీ గవర్నమెంటు? నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, వాళ్ళకి అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు. అంగన్వాడీ అక్కల్ని చెల్లెల్ని అంగన్వాడీని రోడ్డు మీద పడేస్తారు. మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను, మేము ఉదయం లెగిస్తే టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెతో రోడ్డు మీద ఉంటారు. ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంటు? ఎక్కడుంది సార్ రాజశేఖర రెడ్డి గారి పాలన? జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరుడు పాలన అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన అంటే ఒక శకం అండి. శకం వచ్చింది, శకం ముగిసింది. ఇది మీ పాలన కాదు సార్, రాజశేఖర రెడ్డి గారి పాలన కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పాలన, నియంత పాలన, హిట్లర్ పాలన. ఇది హిట్లర్ పాలన అంటారండి దీన్ని. ఎందుకంటే సినిమానే, నాట్ ఓన్లీ సినిమానే కాదు, ఇస్ ద మొత్తం టోటల్ జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు, జనాలు కూడా కష్టపడుతున్నారు. మేము టింగ్ వేస్తున్నట్టు మీరు టింగ్ వేసినా మా సొమ్ము, మా ప్రజల సొమ్ము, మా సొమ్ము తీసుకొచ్చి మీరు వేస్తున్నారు. మీరు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వేస్తారు, వాళ్ళు కాకపోతే షర్మిలా గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తుంది. కానీ మా సొమ్ముని మీరు వేస్తున్నారు తప్ప మీ వైసీపీ సొమ్మునో మీ ఇంట్లో సొమ్మునో మాకు వేయట్లేదు. అది రెండోది, మీరు రోడ్లు అద్దానంగా ఉన్నాయి. మీరేసే 10,000 రూపాయల ఆటో వాడికి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఆటోలు, ఆ రోడ్లు నడుపుతుంటే.